ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఒకటైపోతున్నాయి. మళ్ళీ 2014 సీన్ రిపీట్ అవుతుంది. ఎలా చూస్తారు? 2014 సీన్ రిపీట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ రోజు ముగ్గురు కలిసినప్పుడు మీరు అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయి ఉంది, నష్టాల్లో రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంది. సో దీన్ని ఒక సీనియర్ నాయకుడైతే, అనుభవం ఉన్న వ్యక్తి అయితే చేయగలడేమో అన్న ఒక వేవ్ క్రియేట్ చేశారు. అలాగే మోడీ గారి వేవ్ ఉన్నింది ఆ టైంలో. అలాగే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఫస్ట్ టైం ఇద్దరికి కలిపి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ఒక క్రేజ్లో ఆ రోజు వర్కౌట్ అయింది. కానీ ఈ ముగ్గురు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏం చెప్పారు, పబ్లిక్ మీటింగ్స్లో ఏం చెప్పారో ఒక్క ప్రామిస్ని కూడా కీపప్ చేయలేకపోయారు. సో ఈరోజు మళ్ళీ కలిసి వస్తే ఇంకా నష్టం వాళ్ళకే జరుగుతుంది తప్ప మాకు జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను చేయలేనన్న రాష్ట్రాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నాడు అంటే ప్రజలకు చేయాలన్న మనసు వైఎస్ఆర్ కుటుంబంకు ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. సో ఇదే వైఎస్ఆర్ కుటుంబం కంటిన్యూ అవ్వాలి. దాంట్లో జగనన్న అయితే ఇచ్చిన మాట మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎవరికీ లొంగకుండా, పార్టీని ఏ పార్టీలో విలీనం చేయకుండా తాను ఏ విధంగా ప్రజల కోసం పోరాడాడో ప్రజలు గమనించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే మాట మీద నిలబడే నాయకుడు అనేది అర్థమైంది. కాబట్టి జగనన్న గతంలో కన్నా అంటే 151 కన్నా ఎక్కువగా 175 కొట్టే 2024లో మీరు చూడబోతున్నారు. మేడం, దేశమంతా బీజేపీ హవా నడుస్తుంది. ఈ తరుణంలో బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేస్తే మీకు మైనస్ కాదంటారా? ఎందుకు మైనస్ అవుతుందండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు అనేది అందరూ అర్థం చేసుకున్న విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూస్తే ఎప్పుడు కూడా బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి ప్రజాద్రోహి, రాష్ట్రద్రోహి అని కూడా చెప్పచ్చు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటే అది బీజేపీకి మైనస్ తప్ప మాకెందుకు మైనస్ అవుతుంది? మోడీ లాంటి పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసి టీడీపీకి ఓట్లు వేయమన్నా కూడా ఏమి రాదంటారు? ఆల్రెడీ చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత 5 సంవత్సరాల్లో చెప్పినవి ఎందుకు చేయలేదనేది ప్రజలు అడుగుతారు. ఇప్పుడు ప్రజలు చాలా తెలివి మీరిపోయారు. అందరికీ కూడా ఈ సోషల్ మీడియా వల్ల అన్నీ కూడా నిమిషాల్లో తెలిసిపోతున్నాయి. కాబట్టి ప్రజల్ని అబద్ధం చెప్పి మభ్యపెట్టాలని, లేదా ఎవరో ఒక పెద్ద లీడర్ని తీసుకొచ్చి మభ్యపెట్టాలి అంటే ప్రజలు వినరు. ఎందుకంటే వారి కష్టాలు ఎవరు దూరం చేస్తారు, వారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఎవరిస్తారు అనేది ప్రజలు గమనిస్తారు. అదే వాళ్ళు ఆశిస్తారు కూడా. ముగ్గురు ఒక్కటైనా కూడా మీకు ప్రాబ్లం లేదు? ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా ఈజీగా ఉంటుంది.